మరి ఇదే భారతదేశం యొక్క సమగ్రతను సమైక్యతను దెబ్బకొట్టడానికి దేశ సమగ్రతను దెబ్బకొట్టడానికి ఏదైతే ఉగ్రవాదులు ఉగ్రదాడి చేస్తున్నారో దీన్ని తీవ్రంగా ప్రతి భారతీయుడు కూడా ఖండించవలసినటువంటి విషయం. ప్రతి భారతీయుడు దీన్ని ఖండిస్తున్నారు. మరి ఇటువంటి చేష్టలతో దేశ సమైక్యతను కానీ ఏ విధంగానూ వారు పాడు చేయలేరని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మన ఉగ్రదాడి అనేటటువంటిది ఇది కేవలం మరి భారతదేశంలో జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కోవడానికి భారతీయులందరూ కూడా ఏకమై దీన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇటువంటి పిల్ల చేష్టల కారణంగా దేశ సమగ్రతకు కానీ సమైక్యత కానీ ఏ విధమైనటువంటి డోకా లేదు. మనం అందరం కూడా ఏకమై ఉన్నాం. పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్నటికీ కూడా సఫలీకృతం కావు. ఇవి వారు చేస్తున్నటువంటి కుట్రలు ఇవి మన దేశ ఐక్యతను దూరం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. దీంట్లో ఎన్నటికీ కూడా వారు విజయాన్ని చెందలేరు. భారతదేశం ఎప్పుడు సమైక్యంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది. దీని సార్వభౌమాధికారాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేరు, దాన్ని ఎవరు కూడా ఎదుర్కొనలేరు. ఈ చర్యలకు తప్పనిసరిగా భారత ప్రభుత్వం భారతదేశం ధీటైనటువంటి జవాబు ఇస్తుందని మేమందరం కూడా తప్పనిసరిగా జవాబు లభిస్తుంది. పాకిస్తాన్ని ప్రపంచ వేదికపై దాన్ని మోకరిల్లే విధంగా భారత ప్రభుత్వం భారతదేశం చేస్తుందని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతున్నాం.